నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. హార్మోజ్ను మళ్ళీ మూసేసిన ఇరాన్. స్విట్జర్లాండ్లో అమెరికాతో హై టెన్షన్ చర్చలు. గ్లోబల్ హెడేక్. పశ్చిమాసియాలో ముగింపు ఆట. హార్మోజ్ మూసివేతతో ప్రపంచానికి మళ్ళీ వణుకు. ఇది కేవలం సముద్ర మార్గం కథ కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక హెచ్చరిక. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి ఆ సముద్ర మార్గం మళ్ళీ మూతపడింది. గ్లోబల్ ఎకానమీని శాసించే ముడి చమురు ప్రవాహం ఒక్కసారిగా స్పందించిపోయే ప్రమాదం ముంగిటి నిలిచింది. పశ్చిమాసియా అనే గ్లోబల్ చెస్ బోర్డుపై ఇరాన్ ఒకే ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. ప్రపంచ చమురు సరఫరాలో సింహభాగాన్ని మోసుకెళ్లే హార్మోజ్ జలసంధిని తాము మూసివేస్తున్నట్లు ఇరాన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ తమకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించాయని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని ఇరాన్కు చెందిన ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రకటించింది. మరి ఇది కేవలం మొదటి అడుగు మాత్రమేనని, పరిస్థితి మారకపోతే ఊహించని చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే ఇరాన్ బెదిరింపులకు అగ్రరాజ్యం అమెరికా కొట్టిపారేస్తుంది. అక్కడ ఎలాంటి ఆటంకాలు లేవని, ప్రతిరోజు దాదాపు 16 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుతో కూడిన నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తూనే ఉన్నాయని స్పష్టం చేసింది. ఒకవైపు యుద్ధమేఘాలు, మరోవైపు దౌత్యనీతి, ఒకవైపు క్షిపణుల గర్జనలు, మరోవైపు రహస్య చర్చలు. స్విట్జర్లాండ్లోని అత్యంత సుందరమైన బర్గెన్సాక్ రిసార్ట్స్ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య హై టెన్షన్ చర్చలు ప్రారంభమైన వేళ అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది, హార్మోజ్ జలసంధి మూసివేత వెనుకున్న అసలు వ్యూహం ఏంటి అన్నది ఇప్పుడు గ్లోబల్ హాట్ టాపిక్గా మారిపోయింది. హార్మోజ్ జలసంధి మార్గం ఇది కేవలం ఒక సముద్ర మార్గం కథ కాదు, ప్రపంచ దేశాల జేబులను చిల్లుపెట్టి ఒక అంతర్జాతీయ ఆర్థిక హెచ్చరిక. ఇరాన్ మరోసారి హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. అసలు హార్మోజ్ ఎందుకు అంత కీలకం? ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో భారీ భాగం ఈ ఒక్క చిన్న సముద్ర నాళం గుండానే ప్రయాణించాలి. మరి ఈ మార్గం కనుక పూర్తిగా మూతపడితే ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి? చమురు సరఫరాలో తీవ్ర ఆలస్యం జరుగుతుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇక షిప్పింగ్ ఖర్చులు ఊహించిన విధంగా పెరుగుతాయి. నౌకల ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఎగబాగుతాయి. మొత్తంగా గ్లోబల్ సప్లై చైన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. మరి ఇప్పటికే అక్కడ పాత గనులు, భద్రతా సమస్యలు, నౌకల రద్దీ కారణంగా సాధారణ రవాణా పునరుద్ధరణ అంత సులభం కాదని సముద్ర రవాణా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఊరికే కూర్చోలేదు. పశ్చిమాసియా గగనతలాన్ని తన గుప్పెట్లోకి తీసుకునేందుకు అమెరికా భారీ వైమానిక మోహరింపులను చేపట్టింది. గాల్లోనే యుద్ధ విమానాలకు ఇంధనాలు నింపి KC-135 స్ట్రాటో ట్యాంకర్ విమానాలను ఆకాశంలోనే ఉంటూ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల ప్రతి కదలికను పసిగట్టి ఎగిరే రాడార్ కేంద్రం E-3 సెంటినెల్ అవాక్స్ విమానాలను, అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ వనరులను అమెరికా ఆ ప్రాంతానికి తరలిస్తుంది. మరి ఇలాంటి వ్యూహాత్మక వనరులను అమెరికా సాధారణ పరిస్థితుల్లో ఎప్పుడూ మోహరించదు. దీని అర్థం ఒకటే, అమెరికా ఈ పరిస్థితిని అత్యంత సీరియస్గా తీసుకుంటుంది. మరి హార్మోజ్ చుట్టూ సైనిక చలనం విపరీతంగా పెరుగుతుంది. మరింత పెద్ద ఉద్రిక్తత వచ్చే అవకాశాన్ని వైట్ హౌస్ ముందుగానే అంచనా వేస్తుంది. ఇది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ వివాదం మాత్రమే కాదు, ప్రపంచ ఇంధన భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, అమెరికా, ఇరాన్ల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న శక్తి పోటీకి సంబంధించిన అసలైన జియోపొలిటికల్ చెస్ గేమ్. సరిగ్గా ఇక్కడే ఈ కథనంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒకవైపు హార్మోజ్ సరిహద్దుల్లో తుపాకుల గర్జనలు వినిపిస్తుంటే, మరోవైపు స్విట్జర్లాండ్లోని ప్రశాంతమైన బర్కెన్సాక్ రిసార్ట్స్లో అమెరికా, ఇరాన్ మధ్య అత్యంత కీలకమైన హై టెన్షన్ దౌత్య చర్చలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా 60 రోజుల క్రితం, అంటే జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్లు డిజిటల్ పద్ధతిలో ఒక తాత్కాలిక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ ఒప్పందాన్ని క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయాలనే సాంకేతిక అంశాలపై ఈ చర్చలు జరిగాయి. మరి ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ తన అణు కార్యక్రమాలను నియంత్రణలో ఉంచాలి. అందుకు ప్రతిగా అమెరికా ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు ఇరాన్ పునర్నిర్మాణం కోసం ఏకంగా $300 బిలియన్ భారీ నిధిని ఏర్పాటు చేయాలి. రెండు దేశాల మధ్య కుదిరిన ఈ చారిత్రక ఫ్రేమ్వర్క్ సజావుగా సాగుతుంది. అనుకుంటున్న తరుణంలో సీల్లోకి ఇజ్రాయెల్ ప్రవేశించింది. ఒప్పందంలో భాగంగా అన్ని రంగాల్లోనూ దాడులు నిలిపివేయాలనే కఠిన నిబంధన ఉన్నప్పటికీ లెబనాన్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై
ఇజ్రాయెల్ దాడులు చేస్తూ అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో 18 మంది మరణించడం ఈ దౌత్య ప్రక్రియను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. మరి ఇరాన్కు లెబనాన్ అనేది కేవలం ఒక ప్రాంతం కాదు, అది ఒక వ్యూహాత్మక లీవర్. సాధారణంగా అక్కడ జరిగే చక్రం ఎలా ఉంటుందంటే, మొదట హిజ్బుల్లా దాడి చేస్తుంది, దానికి ఇజ్రాయెల్ ప్రతిస్పందిస్తుంది, వెంటనే ఇరాన్ రంగంలోకి దిగి ఇది సీజ్ ఫైర్ ఉల్లంఘన అంటూ ఒప్పంద నిబంధనలను తిరిగి ప్రశ్నిస్తుంది. అందుకే ఈ దౌత్య చర్చల్లో లెబనాన్ అంశాన్ని ఇరాన్ చాలా కీలకంగా మార్చింది. ఇజ్రాయెల్ దాడులకు నిరసనగానే తాము హర్మూజ్ను మూసివేస్తున్నట్టు ప్రకటించి అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహానికి తెరతీసింది. కానీ ఇరాన్ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ను అగ్రరాజ్యం అమెరికా అంతే గట్టిగా తిప్పికొడుతుంది. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్ చేసిన మూసివేత ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ఇరాన్ కేవలం బెదిరింపులకు మాత్రమే పరిమితమైందని, ప్రతిరోజు కోట్ల బ్యారెళ్ల చమురు నౌకలు హర్ముజ్ గుండా సురక్షితంగా వెళ్తున్నాయని స్పష్టం చేశారు. మరి ఈ చర్చలు ఎంత ప్రతిష్టాత్మకమైనో చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్వయంగా వాషింగ్టన్ నుంచి స్విట్జర్లాండ్ బయలుదేరారు. అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్సాఫ్, జారెడ్ కుర్షెల్లు అప్పటికే అక్కడ ఉండి ప్రాథమిక సాంకేతిక అంశాలను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు ఖతార్, పాకిస్తాన్ దేశాల సంయుక్త మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ అత్యున్నత స్థాయి సమావేశాల ప్రారంభ సెషన్లో పాల్గొనేందుకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా స్విట్జర్లాండ్ వెళ్లారు. ప్రపంచాన్ని శాసించే శక్తులన్నీ ఇప్పుడు స్విట్జర్లాండ్ వేదికగా దౌత్యయుద్ధం చేస్తున్నాయి. ఒకవైపు స్విట్జర్లాండ్లో శాంతి మంత్రాలు, మరోవైపు హర్మూజ్ జలసంధిలో యుద్ధ నౌకల మోహరింపులు. పశ్చిమాసియాలో పాము ముంగిస ఆట ఇంకా ముగిసిపోలేదు, అసలు ఆట ఎప్పుడే మొదలైంది. హర్మూజ్ జలసంధిలో రాబోయే కొన్ని రోజుల్లో జరగబోయే పరిణామాలు అమెరికా ఇరాన్ చర్చల ఫలితాలు మాత్రమే. మరి ప్రపంచ మార్కెట్ భవిష్యత్తును, ఇంధన ధరల దిశను నిర్ణయించబోతున్నాయి. అగ్రరాజ్య అమెరికా వ్యూహాలు ఫలిస్తాయా, లేదా ఇరాన్ వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.